నమస్తే, వెల్కమ్ టు పీ న్యూస్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ గ్రామంలో ఉన్నాం. మన్నెగూడ గ్రామ పంచాయతీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున అజీం పటేల్ సతీమణి బరిలో ఉన్నారు. వారు మన్నెగూడ గ్రామ ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారో, ప్రచారంలో ఎలా వెళ్తున్నారో పదండి చూద్దాం. తీసుకొద్దాం అమ్మా. నేను ఇబ్బంది చెప్పాలి పూరి అన్నే పోయా అమ్మాయితో బడి బాధ ఊహించుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మంచి చెడు నేను ఏం చేసిందో ఏం చేయలేదు అనేది ప్రతి విషయంలో వాళ్ళకి తెలుసు. కానీ మనం మంచి మెజారిటీతో గెలవాలి. గెలిస్తే మనకి ఏందనేది మనం వచ్చి ఎలాంటి అభివృద్ధి చేశారు? నేను చేసింది గిట పబ్లిక్ అడగండి, వాళ్ళు ఏం చేసింది గిట పబ్లిక్ అడగండి. అంటే ఇప్పుడు మీరు టీఆర్ఎసా కాంగ్రెసా? నేను వ్యక్తిపరంగా అజీం పటేల్కు ఫ్యాన్. అంటే ఇక్కడ పార్టీ అవసరం లేదు మీకు? ముందు 10 సంవత్సరాల సంది కూడా రాజకీయం చేసిన వాళ్ళు కూడా మాకేం చేయలేరు. ప్రస్తుతం మనం మన్నెగూడ గ్రామంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి అజీం పటేల్ వారి సతీమణి ఉంది. వారి మాటలను తెలుసుకుందాం. మనం మన్నెగూడ గ్రామాన్ని ఆయన ఎలా అభివృద్ధి చేస్తారు అనేది ఆయన మాటలను తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఇప్పుడు మీ సతీమణిని నిలబెట్టారు ఇక్కడ. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ సర్పంచ్గా ఉన్నారు. వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేశారా చేయలేదా? మీరు ఎలాంటి అభివృద్ధి చేశారు? నేను చేసింది గిట పబ్లిక్ అడగండి, వాళ్ళు ఏం చేసింది గిట పబ్లిక్ అడగండి. ఇంకా చేయబోతుందంటే 2 సంవత్సరాలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 50 లక్షల నిధులు తెచ్చి వాళ్ళకి చెప్పించిన నేను ఎమ్మెల్యే సబ్ తోటి. ఇంకా మనకు మంచిగా మెజారిటీ తోటి గెలిపిస్తే నేను ఇంకా మినిస్టర్ల దగ్గర పోయి ఎమ్మెల్యే సబ్ తీసుకుపోయి 200 ఇండ్లు ఇస్తాను మాట ఇచ్చిండు, నాకు హామీ ఇచ్చిండు. మంచి మెజారిటీ తీసుకొస్తే తప్పకుండా అన్నీ ఫుల్ఫిల్ చేస్తా. రోడ్లు, మోరీలు, లైట్లు, అన్నీ ఇంటి సమస్యలు, ఏమైనా పర్సనల్ సమస్యలు ఉంటే గిట్టగా ఒక కుటుంబంలో అన్నతమ్ముల్లాగా చేస్తా అని అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్పేది ఏంటంటే, గ్రామ ప్రజలకు మీరు గెలిస్తే, సర్పంచ్గా మీరు అభ్యర్థి అయినా మీరు సర్పంచ్గా గెలిస్తే ఎలాంటి ఒక హామీ నెరవేరుస్తారు? అన్ని హామీలు నెరవేరుస్తా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అన్నీ ఇప్పిస్తా. ఎట్లా అంటే స్కీమ్లు, ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయి, పింఛన్లు ఉన్నాయి, రేషన్ కార్డులు అయితే ఇప్పించినాం మనం ఆల్రెడీ, అన్నీ అయిపోయినాయి. ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటే అది ఆ రోజుల్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇప్పిద్దాం. ఇంకా పెన్షన్లు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ నేను పోయి నేనే అప్లై చేయించి నేనే ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు 2 ఏళ్ళు గడుస్తుందన్న. ప్రస్తుతం మన్నెగూడ గ్రామంలో ఎంతమందికి ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ అయ్యాయి? 18 ఇండ్లు వస్తే నేను కొట్లాడి, నేను సిరాజ్ బేగిట ఇందిరమ్మ కమిటీ మెంబర్ ఉన్నాడు, లస్మన్న ఏడన్నాడు ఇందిరమ్మ కమిటీ మెంబర్ ఉన్నాడు, ఇంకా వేరేలు గిట్టంగా ఉండే. మేము ఇంకా 5-6 ఇండ్లు ఎక్స్ట్రా తీసుకొచ్చినాం కొట్లాడి. ఇక సర్పంచ్ నువ్వు మంచిగా గెలిచిరా, మెజార్టీ 400 తోటి తీసుకోరా, నీకు 200 ఇండ్లు ఇస్తా అని మా ఎమ్మెల్యే సాబ్ నాకు మాట ఇవ్వడం జరిగింది. ఓకేనా. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నాం మన్నెగూడ గ్రామంలో మరికొందరితో మాట్లాడదాం. కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి అజీం పటేల్ సతీమణి ఆమె ఎలా గెలిపిస్తారనేది మరికొందరు మాటలు పదండి. అన్న నమస్తే. అన్న మీ పేరన్నా? నమస్తే, నా పేరు మొహమ్మద్ సిరాజుద్దీన్. అన్న, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి అజీం పటేల్ సతీమణిని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టారు. అన్న, కాంగ్రెస్ నుంచి అజీం పటేల్ సతీమణి నిలబడ్డారు. అజీం పటేల్ నిలబడడానికి చాలా మంచి ఛాన్స్ ఉండే, కానీ అజీం పటేల్కి సీట్ రాకుండా బీసీ రావడం వల్ల, రిజర్వేషన్ రావడం వల్ల అజీం పటేల్ వాళ్ళ సతీమణి నిలబెట్టి ఊరు పరిశ్రమలు, ఊరు పనులు ఎక్కువ కావాలి, మనం ఉంటేనే ఊరు బాగుపడుతుంది అన్న నమ్మకం అజీం పటేల్ మీద ఉండి ఈ అంత జనాలు అజీం పటేల్ అంటే తిరిగి అజీం పటేల్కి భారీ మెజార్టీతో గెలిపిస్తామని అందరూ ఆశించి అజీం పటేల్ అందరం ఊరంతానా ఒక 80-90% ఊరు మొత్తం అజీం పటేల్ అంటేనే ఉంది. ప్రతి పని ఇందిరమ్మ ఇండ్లు కానీ, పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ, ఇంకేమన్నా ఉన్నా కానీ, ఏ సమస్య ఇంటి మూరి సమస్య ఉన్నా కానీ, ఈ రోడ్డు వేసినామంటే 2 సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు ఏందన్న ఈ రోడ్లు వేసినామంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసినాం ఈ రోడ్లు. అంటే ఇప్పుడు గతంలో ఉన్న ప్రధాన సమస్య ఏంటిది? మీరు గతంలో పాలన చూశారు కదా, ఆ పాలనలో ప్రధాన సమస్య, మీ గ్రామానికి సంబంధించిన ఒక ప్రధాన సమస్య ఏముంది అన్న? ప్రధాన సమస్య అంటే అన్న, 10 సంవత్సరాలు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రభుత్వం చేసినప్పుడు ఒక్క ఇల్లు రాలేదన్న. పేదలకు నీళ్ళ ఇట్లా వర్షం వస్తే నీళ్లు లోపలికి వచ్చేటివి. ఇలా 18 ఇళ్ళు మన ఎమ్మెల్యే సార్ ఇస్తే పోయి అజీం పటేల్ మేము అందరం కొట్లాడి 24 ఇళ్ళు తెచ్చి ఇలా అడగనన్న ఊర్లో 24 ఇళ్ళు మన ఇంద్రమ్మ ఇళ్ళు 24 ఇళ్ళు ఉన్నాయన్న. ఇలా
మొత్తం శాంక్షన్ అయినాయి. ఇవాళ 24 ఇండ్లు కడుతున్నాం మేము అందరం కలిసి. అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగరేస్తారని చెప్పి ఇక్కడ హామీ ఇస్తున్నారు. ప్రజలు మీకు ప్రజలు ఎలా ఆదరణ ఉంది? అది నేను చెప్పే కంటే ఎక్కువ మా ప్రజలు ఇంతమంది ఉన్నారన్నా, ఇంతమందికి అడగొచ్చు. నేను చెప్తారు మనం కాంగ్రెస్ పార్టీ అని, కానీ ప్రజలంతా మా ఇంట ఉన్నారన్నా. ప్రజలంతా మా ఇంట అన్న మీరు రావాలి, మీరు వస్తేనే మన ఊరు బాగుపడుతుంది, అన్న మీరు రావాలి కంపల్సరీ. అజీం పటేల్ గెలిస్తే అజీం పటేల్ ఒకటే సర్పంచ్ కాదన్నా, ఇక్కడ ఉన్న అందరు సర్పంచ్లే. అర్థమైనా? అంత ఉంది మనకు. చూశారు కదా, ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే అజీం పటేల్ గెలిస్తే ఊరు గెలిచినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. అజీం పటేల్ గెలుపు కాదంట అది. అజీం పటేల్ గెలిస్తే ఊరు మొత్తం ఒక ఏకమై గెలిచినని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గ్రామంలో మరికొందరు ఉన్నారు, యువకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న, మీ పేరు? బుచ్చయ్య మీ పేరు. ఏం చేస్తుంటారా? మేము వార్డు నెంబరు 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్లో ఉండి ఎటువంటి అభివృద్ధి లేదు కాబట్టి కాంగ్రెస్లోకి వచ్చిన నేను. చూసారా, ఈయన టీఆర్ఎస్ అభ్యర్థి. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ అజీం పటేల్ సేవలు నచ్చి, ఎమ్మెల్యే సాబ్ సేవలు నచ్చి కాంగ్రెస్ పార్టీలు చేయారంట. ఇప్పుడు ఏ వార్డు మెంబర్ నిలబడారు? మూడో బ్లాక్ నుంచి వార్డు మెంబర్గా నిలబడారంట ఆయన, కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ తరపు నుంచి. ఇప్పుడు అన్న గతంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎలా మీకు నచ్చిందా? మాకు నచ్చింది ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఇండ్లు లేవు, మోరీలు లేవు, రోడ్లు లేవు, ఏం లేవు. అజీం పటేల్ ఏం లేకున్నా కానీ రోడ్లు వేసిండు, చేసిండు, డెవలప్ ఏం చేసిండు. ఎవరికి ఏమైనా కానీ నేనున్నాను వచ్చిండు అంటే ఇప్పుడు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఉంది, ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. ఒక్క రేషన్ కార్డు ఇటు ఇవ్వలేదు అన్న. ఇప్పుడు గ్రామ ప్రజలకు రేషన్ కార్డు వచ్చింది, దానిపైన మీ అభిప్రాయం ఏంటన్న? అన్నీ నచ్చి మేము ఇక్కడ వచ్చినాము. అన్నీ నచ్చే మీరు మేము వచ్చినాము. అయితే ఇప్పుడు ఖచ్చితంగా అజీం పటేల్ని గెలిపిస్తారా? రైట్, చూశారు కదా, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి కూడా అతని బలోపేతం ఏంటంటే ఖచ్చితంగా మన అజీం పటేల్ని గెలిపించి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడతారని చెప్తున్నారని. మరికొందరు అతని మాటలను తెలుసుకుందాం. గ్రామంలో మరో వార్డు మెంబర్ ఉన్నారు, అతని మాటలు తెలుసుకుందాం. గ్రామం కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎలా సాగుతుంది, అతని మాటలను తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అన్న. మీరు ఇప్పుడు ఎన్నికల్లో నిలబడరా అన్న? అవునండి. ఏ వార్డు నుంచి అన్న? మేము 2వ వార్డు నుంచి నిలబడ్డాం, అజీం పటేల్ తరఫున. కాంగ్రెస్ పార్టీ అజీం పటేల్ తరఫున మీరు 2వ వార్డు నుంచి నిలబడ్డారు. ఓకే అన్న. ఇప్పుడు మీ వార్డు సభ్యులకు మీరు ఎలాంటి హామీ ఇస్తున్నారు? మేము ఇప్పుడు మా వార్డులో ఏమైనా సమస్య ఉంటే ఏది కూడా వెనుకకు జరగకుండా తప్పనిసరిగా కంప్లీట్ చేస్తామని హామీ ఇస్తున్నాం మేము. అంటే మొదటిసారి నిలబడరా మీరు వార్డు మెంబర్గా? ఇంతకుముందు కూడా నేను టీఆర్ఎస్ నుంచి నిలబడ్డాను, ఓడిపోయాను. ఇప్పుడు 2వసారి మళ్ళీ కాంగ్రెస్కు చేస్తున్నాను. అని గతంలో బీఆర్ఎస్ నుంచి ఓడిపోయారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి వార్డు మెంబర్గా నిలబడ్డారు. అంటే మీ వార్డులో ప్రధాన సమస్య ఏంది? మా వార్డులో రోడ్లు, మోరీలు, లైట్లు, ఆ సమస్య ఎప్పుడు కూడా ఉండేది. కానీ ఈ అజీం కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత మా వార్డులో మోరీలు కంప్లీట్ చేశారు, రోడ్లు కూడా కంప్లీట్ చేశారు, లైట్ల సమస్య కూడా ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకుంటాం. మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది కాబట్టి అతి త్వరలో అది కూడా కంప్లీట్ చేసుకుంటామని మేము హామీ ఇస్తున్నాం. సరేనా. ఇప్పుడు మీ వార్డు సభ్యులకు మీరు గెలిస్తే ఈ సమస్య పక్కా తీరుస్తా అనేది ఒకటి చెప్పండి మీ వార్డు సభ్యులకు. తప్పకుండా. ఇప్పుడు మా వార్డులో ఇండ్లు కూడా లేవు, అవి కూడా కంప్లీట్గా ప్రతి ఇల్లు ప్రాబ్లం ఉన్నా కూడా 100% నేను మా ప్రభుత్వంతో తరఫున కొట్లాడి వాళ్ళందరికీ ఇల్లు ఇప్పిస్తానని నేను హామీ ఇస్తున్నా. ఓకేనా. ఇప్పుడు మీకు వార్డు మెంబర్గా గెలిపిస్తే మీ వార్డులో ఉన్న సమస్యలన్నీ తీరుస్తా అని చెప్పి మీరు ఖచ్చితంగా. సర్పంచ్ కూడా గెలవాలి, మా వార్డు నెంబర్లో వార్డు కూడా గెలవాలి, అది 100% మాది. ఓకేనా. చూశారు కదా, ఏ వార్డులో అన్న మీరు? 2వ వార్డు. 2వ వార్డు నుంచి అన్న నిలబడ్డారు. అతను వార్డు గెలిపిస్తే మాత్రం ఆ వార్డులో ఉన్న సమస్యలను తీరుస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది. మరో వార్డు మెంబర్ ఉన్నారు, వార్డు సభ్యులుగా నిలబడ్డ మనిషి ఉన్నారు, అతనితో మాట్లాడు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు రాజ్ కుమార్ అన్న. నేను 4వ వార్డు నుంచి నిలబడ్డాను, అజీం పటేల్ దిక్కెళ్ళి నిలబడ్డాను. మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, అక్కడ మాకు ఏది గిట్ట మంచిగా జరగలేదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీకి వచ్చాము. వచ్చిన తర్వాత మాకు ఎన్నో అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. ఇప్పటివరకు దొడ్డు బియ్యం ఇచ్చేది గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు సన్న బియ్యం వస్తుంది, ప్రతి ఒక్కరూ మాకు మంచి బియ్యం వస్తున్నాయి అని చెప్పి అందరూ చాలా మంచిగా తింటారు. రేషన్ కార్డులు గిట్ట లేకపోయేది 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు 200 రేషన్ కార్డులు వచ్చినాయి మా ఊరికి. వాళ్ళంతా చాలా సంతోషపడుతున్నారు. మాకెంత ఇప్పుడు 10 సంవత్సరాల సంది లేని పని చేసిర్రు అని చెప్పి దానికే చాలా మంది అది చేస్తారు. మళ్ళీ 0 కరెంట్ బిల్ వస్తుంది మనకు, ₹1 లేకుండా. ఇంకా మాకు అంతకుమించి ఏం కావాలి? ఇప్పుడు ఆయన పదవిలో లేకముందే ఇన్ని పనులు చేసిండు, మాకు ఇంకా పదవిలోకి వస్తే ఏం చేస్తాడని చెప్పి మేము ఒక్కొక్క గడపక పోతుంటే వాళ్ళే మా వెనకాల వచ్చి మేము పటేల్కు చేస్తాం, అజీం పటేల్కు చేద్దాం, విన్ చేద్దామని చెప్పి మా ఇంట వస్తారు వాళ్ళు. కాబట్టి అందరికీ దయచేసి చెప్తున్నా, అజీం పటేల్కి భారీ మెజారిటీతోని ఓటేసి గెలిపియాలి. నేను గిట్ట 4వ నెంబర్ వార్డుకి నిలబడ్డాను, నాకు గిట్ట భారీ మెజారిటీతో గెలిపియాలని చెప్పి అందరిది మనవి.
ఎవరు ఏమనుకోకుండా అజీం పటేల్ని మంచిగా గెలిపించి మంచిగా మనం హిమ్మత్ ఇచ్చి మనం అందరం వెంట ఉండాలి, అందరికీ సర్పంచ్ లాగా ఆయన ఉంటాడని చెప్పి మనవి. అన్న మాటలు చూస్తుంటే ఎట్లుందంటే ఖచ్చితంగా అన్న మాటలు తెలిసిపోతుందంటే కాంగ్రెస్ జెండా ఎగరేసేటే ఉంది ఇక్కడ. అన్న మాటలు బట్టి మనకు అజీం పటేల్ కాంగ్రెస్ పార్టీ నుంచి అజీం పటేల్ ఇక్కడ సర్పంచ్ అయ్యడం ఖాయమని గ్రామస్తులంతా వార్డు మెంబర్లు చెప్తున్నారు. మరికొందరు ఉన్నారు, వాళ్ళతో తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. अस्सलाम वालेकुम। मना क्या नाम है आपका? मेरा नाम मोहम्मद सलमान है। मैं 5 नंबर वार्ड से अजीम पटेल की तरफ से ठहरा हुआ हूँ। अल्हम्दुलिल्लाह हमारी जो हुकूमत कांग्रेस हुकूमत है, बात राशन कार्ड तकरीबन लोगों को राशन कार्ड मिले। इससे पहले 10 साल हुकूमत TRS थी, लेकिन राशन कार्ड नहीं दिए, कईयों गरीबा परेशान थे। उसके बाद भी अब राशन कार्ड अब दे रहे ना, जो चावल लेके आ रहे, पहले चावल ले रहे थे लोग लेकिन बेच ले रहे थे, अब जो चावल ले रहे ना 90% लोग घरों में खाना खा रहे बारीक चावल के। अल्हम्दुलिल्लाह अच्छा रिस्पांस है और काम भी अच्छे हो रहे और करंट की बिल भी फ्री आ रही और बसा में भी फ्री जा रहे लेडीज़, सबको फ़ायदा है ये हुकूमत से। और गाँव में भी तकरीबन रोडा का काम है, हर चीज़ है। మీరు ఏ వార్డు నుంచి నిలబడరా? మీరు 5th వార్డ్. ఫిఫ్త్ వార్డులో మీకు ఒక ప్రధాన సమస్య, గతంలో ఉన్న ఒక ప్రధాన సమస్య ఏమైనా ఉందా? इससे पहले मोरियों के वो थे और रोड का था, तो रोड के काम भी हो गए और थोड़े हामिज भी हम वार्ड में थोड़े रोडा बाकी है और मोरीज भी थोड़े बाकी है। इंशाल्लाह हमारी हुकूमत है, बस घरा भी है और घरा भी बहुत जनों को ज़रूरत है, घरा भी देते हैं हम वहाँ। आपके वार्ड में कितने लोग को आपका इंदिरा माइलो आए? इंदिरा माइलो अब तक एक 4 जनों को आया మీ వార్డులో ఒక నలుగురికి వచ్చింది కంపల్సరీ. और 10-12 देने का भी हम लोग जीते बाद का प्रोसेस रख लियो और अच्छी लीड से हम लोग आए। तो MLA साहब 200 घर देतू बोले, गांव में सबको घर देने का वादा करें हम जीते बाद। ఠీక్ చూశారు కదా, మన అయిన వార్డ్ మెంబర్ కూడా అందరు వార్డు మెంబర్లు అయితే చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఖచ్చితంగా మన కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి అజీం పటేల్ సతీమణిని గెలిపించి ఇక్కడ కాంగ్రెస్ జెండా పాతానని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు మహిళలు ఉన్నారు, మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. మహిళలు అసలు కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు, వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? నా పేరు కిష్టమ్మ సార్. కిష్టమ్మ, ఇప్పుడు ఇక్కడ ఎవరు నిలబడరు తెలుసా నీకు? తెలుసు సార్. ఎవరు నిలబడరు? అజీం పటేల్ నిలబడ్డాడు. అవును. మీరు ఇప్పుడు ఎవరు కోటేశారమ్మా? నేను ఉంగరం గుర్తుకేస్తా. ఉంగరం గుర్తుకి అజీం పటేల్ని గెలిపిస్తారు ఖచ్చితంగా. ఎందుకు గెలిపిస్తారమ్మా అజీం పటేల్ని? ఇంతకు ముందు 10 సంవత్సరాల సంది కూడా రాజకీయం చేసిన వాళ్ళు కూడా మాకేం చేయలేరు. మా ఇంటి ముందుకు నేను పటేలే నాకు ఇంత దూరం కేంచి అంతవరకు వేసేసారు, మా ఇంటి ముందు కలిసి ఇడిసబెట్టిండ్రు. నా ఇంటి ముందు అలా నాకు ఇంతవరకు నాకు కావాలి, ఇది మాకు రోడ్ కావాలి అంటే నాకు ఇమిడియట్లో వేసిండు. ఇంకొకటి, ఆయన గెలవక ముందు కూడా మాకు ఎన్నో పనులు చేస్తా అంటుండు, ఆయన మీద మాకు నమ్మకం ఉన్నది. అందుకోసమే నేను సబ్రాలుగానే చెప్తున్నాను, నేనేం నెంబర్గా ఏం లేను సార్, నా 9వ వాడ. మళ్ళీ నేను అన్ని పనులు ఆయనతో చేపించుకుంటామనే ఉద్దేశంతో మేము గెలిపిస్తాం. చూశారు కదా, ఒక మహిళా మాటల్లో ఎలా ఉందంటే, రాజకీయంలో రాకముందే యువ నాయకుడు అజీం పటేల్ గ్రామ ప్రజలకు ఎన్నో సేవలు చేశారని, ఒకవేళ రాజకీయంలో వచ్చి అతను సర్పంచ్గా గెలిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేశారని చెప్పి మహిళలందరూ మాట్లాడుతున్నారు. మరో అక్క ఉన్నారు, అక్కతో మాట్లాడదాం. అక్క మీ పేరు? అక్క నా పేరు అనిత. అక్క ఇప్పుడు మీరు మన్నెగూడలో ఎవరు నిలబడ్డా తెలుసు కాక? మీరు నేనే నెంబర్ గెలవడ్డా. ఏ వార్డ్ నెంబర్ నిలబడ్డారు మీరు? 8వ. చలో అక్క 8వ వార్డ్ నెంబర్ అంట. అక్కతో మాట్లాడ. అక్క మీరు ఇప్పుడు 8వ వార్డ్ నెంబర్ మీరు నిలబడరు కదా, మీ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు తెలుసా? తెలుసు. మోరీలు లేవు, రోడ్లు లేవు. అలాంటి సమస్య వల్ల మంచిగా చేపిద్దాం, పటేల్ తోటి చేపించుకుందామని, అజీం పటేల్ని సర్పంచ్గా గెలిపించుకుందామని. ఇండ్లు కూడా లేవు, రాకముందు ఆయన ఎన్ని పనులు మంచిగా చేసిండు మాకు. ప్రతి దానికి ఈ చిన్న సమస్య ఉంది పటేలా అని ఫోన్ చేస్తే ఆయన మా ఇంటి మనిషిలాగా వచ్చి, మాకు ఒక తమ్ముడు ఒక అన్నలాగా వచ్చి మాకు సమస్యలు అన్నీ తీర్చిండు. పిల్లలకు జ్వరాలు వచ్చినా కానీ కూడా మేము చెప్తే చాలా మంచిగా అది చేసిండు. ఇప్పుడైనా సర్పంచ్ వస్తే ఇంకా మంచిగా చేశారని మేము ఆశిస్తున్నాం. ఎన్నిసార్లు ఇండ్లు వచ్చినా మాకు ఇయ్యలేరు. ఇప్పుడు అజీం పటేల్ వస్తే మాకు ఖచ్చితంగా మేము గెలిపించుకొని తెచ్చుకుంటామనే ఆశ మాకుంది. చూశారు కదా, వార్డ్ మెంబర్లు అయితే చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మన కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి అజీం పటేల్ను ఇక్కడ గ్రామస్తులంతా ఏకమై గెలిపించి సర్పంచ్గా నిలబెడతామని చెప్పి హామీ ఇస్తున్నారు. మరికొందరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అజీం పటేల్ ఎలాంటి సమస్యలు తీరుస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది అనేది మాటలు తెలుసుకుందాం. అన్న మీ పేరన్నా?
మారప్ప అండి మారప్ప అన్న మీరు వార్డు మెంబర్కి వెళ్ళవడరా మా వార్డు మెంబర్కి సపోర్ట్గా ఓకే అయితే మీరు వార్డు మెంబర్ అయితే లేదు కాదు అయితే అన్న గతంలో టీఆర్ఎస్ మీరు ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ఉన్నాయి. మరి అజింపట్ల ఏంటి ఎందుకు వస్తారు కొన్ని అభివృద్ధి పనులు నచ్చి జనాలలో మనము చూస్తాం కదా ఏం జరుగుతుంది ఏమని. పిల్లలకు వైద్యం విద్య మెయిన్ వైద్యం అయితే మంచిగా సకలంగా అందుతుంది. ఇదైతే అన్న చెప్పడైతే సూపర్ ఉంది. ఎందుకంటే అన్న టీఆర్ఎస్ లో ఇప్పుడు కూడా చెప్తున్నా ఏంటంటే నేను టీఆర్ఎస్ ఉన్నా కానీ 100% అజీం పటేల్ కి సపోర్ట్ చేస్తా అంటున్నాను. ఇది బాగుంది అన్న అంటే అజీం పటేల్ అభివృద్ధి మీకు నచ్చి మీరు అజీం పటేల్ చేస్తున్నారు అన్న. ఇప్పుడు మీకు మీ గ్రామంలో ఒక ప్రధాన సమస్య ఏముంది? మీరు అజీం పటేల్ ముందర ఎలాంటి అర్జీ పెట్టారు? మాకు ప్రధాన సమస్య ఏంటంటే విద్య వైద్యం మెయిన్ ఉన్నది. ఆ విద్య వైద్యానికి పిల్లలకు సపోర్ట్గా ఉన్నది. ఆల్రెడీ ఒక అంబులెన్స్ పెడతాని ముట్టా మాటిచ్చిండు, అంబులెన్స్ తెచ్చిండ్రు ఊటంగా. ఆయన చెప్పినట్టు హాస్పిటల్ మేజర్ ప్రాబ్లం ఆ చిన్న పిల్లలు వ్యాధులు అట్లాంటివి అన్నీ పరిష్కారం చేసిండు. అవతలలో ఏంటంటే చెప్పుటి వరకు చేతలు చేస్తుండే, చేతలు అలా చేసి చూపెడుతుంది. మనకు మంచిగా చేస్తున్నాం. మనం ఒక లీడర్ను రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా నచ్చి మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఇటువంటి లీడర్లు రావాలి, ముందుకు వస్తే యువతకు చైతన్యకు పెద్దోళ్ళకు ముసలోళ్ళకు అందరికీ చాలా బాగా మాట్లాడుతాం. అందుకని మేము ఎన్నుకున్నాం. అన్న మాటలు ఎట్లున్నాయంటే అన్న మాత్రం సూపర్ చెప్పిండు. అంటే అతను బీఆర్ఎస్ పార్టీకి చెందిన మనిషి అయినా పర్వాలేదు, కానీ మానవత్వంతో మనుషులకు ఎవరు సాయం చేస్తారనే విషయం గమనించి నేను అజీం పటేల్ వైపు నిలబడుతున్నా అని చెప్పి ఆయన మాటిస్తున్నాడు. मेरा नाम मोहम्मद आरिफुद्दीन है. मैं अजीम पटेल की तरफ से 10 नंबर वार्ड से ठहरा हुआ हूँ. 10 नंबर वार्ड से मेरे को ठहरने की मतलब ऐसा कुछ मैं अभी तक उसमें आया नहीं राजकीय में, अभी पहली बार है मेरा ये. तो मेरे को खासकर वहाँ के लोग मतलब जो रहते आजू बाजू के जो अपने खासकर अपने जो पहचान कर रहते तो उन लोग खुद अपने को चूज़ करे कि अजीम पटेल की तरफ से तुम ठहरो. अभी जो 10 साल तक अभी जो पहले जो सरपंच था उससे पहले जो सरपंच थे 10 साल जो भी अब तक जो था 10 साल में वहाँ पे वो यहाँ पे कॉलोनी है एक अपने को तो रोड क्रॉस करवा YSR कॉलोनी बोल के है, वो भी कांग्रेस के पेड़ में आइसोच है. तो वहाँ पे ना मोरियों का काम हुआ 10 साल में, ना रोडों का काम हुआ, ना ड्रेनेज का काम हुआ, ना क्या बोलते लाइटां सही हैं वहाँ पे, कुछ भी नहीं है क्या भी नहीं है. तो ना पूरे मिलके क्या करे अजीम पटेल जो मतलब उसमें सरपंच न रहते हुए पर भी कुछ भी पोजीशन पे न रहते हुए पर जो रोड गाँव का काम जो कराए उन्होंने उसको देखते हुए उन्होंने क्या करे पूरे चूज़ करके क्या बोले कि वहाँ पे हम तो ऐसा तुम ठहरो हमारे साथ में, तुम अजीम पटेल दोनों मिलके अगर यहाँ पे आ गए तुम ना पूरे मिलकर अगर सपोर्ट करे तो हम लोग को हमारी कॉलोनी में रोड आ जाते, ड्रेनेज आ जाते, वो ये बोल के पूरा बोला कचरे की गाड़ी भी नहीं जा रही थी 10 साल में सरपंच की. गाँव पूरा कचरा की गाड़ी पूरी फ्री थी, वहाँ पे जाने के ऐसे लोग वो हो रहे थे. तो हम लोग परसों जाके वहाँ पे पूरे क्या है क्या नहीं सब पूछे तो लोग बोले हमारे रोडा नहीं है, हमारे ये नहीं है वो नहीं है बोले. तो अजीम पटेल क्या बोले मैं मार्च तक अगर मैं जीत गया तो मैं मार्च तक तुम्हारे को मोरिया का काम करा देता हूँ बोल के उन लोगों को बात दिए लिख के देते बोल के भी बोल दिए. उसमें और क्या है बोल के तो रोडा डाल देते बोले पिंचिन का बोले ये बोले वो बोले बहुत प्रॉब्लम्स है लोगों के बोलने का तो बहुत लिस्ट है जो नहीं करे 10 साल तक. अब वो कामा को हम आगे बढ़ के वो कामा लेके चलने वाले हैं इंशाल्लाह. पूरे कामा जो भी है क्या भी है अजीम पटेल की तरफ से. అంటే వార్డు మెంబర్ యువ నాయకుడు మొదటిసారి వార్డు మెంబర్ నిలబడ్డారు. అజీం పటేల్ వెనుకొండి అతనికి ఒక హామీ ఇవ్వడం జరిగింది. మీ వార్డులో ఎవరు ఎలాంటి సమస్య ఉన్నా అతను తీరుస్తా అని చెప్పి హామీ ఇవ్వడంతో తను ముందుకు వచ్చానని చెప్తున్నాడు. యువ నాయకుడు మొదటిసారి వార్డు మెంబర్ అభ్యర్థిగా నిలబడ్డాడు. ఇతన్ని గెలిపించి మీ వార్డుని అభివృద్ధి చేసుకోండి అని చెప్పి అతను ప్రజల్ని కోరుతున్నారు. అసలు గ్రామంలో అజీం పటేల్ వైపు మహిళలు పెద్దలు ఎందుకు మొగ్గు చూపుతున్నారు అనేది విషయం మనం గ్రామ పెద్దలైనటువంటి ఆయన తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అన్న మీ పేరన్నా? నా పేరు మల్లయ్య. అన్న పెద్ద మనిషి మల్లయ్య. అన్న మీరు నాకు తెలిసి చాలా ఏళ్ళ నుంచి రాజకీయాలు చూసి ఉండొచ్చు. మీ ముందర మేము చిన్న వాళ్ళము, రాజకీయం అంటే మేము చూసి ఉండొచ్చు. ఇప్పుడు మాజీ సర్పంచ్ మీరు, అమ్మో అట్లయితే మొన్న కూడా మీకు మొత్తం రాజకీయం గురించి మీకు తెలుసు. అన్న ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అజీం పటేల్ యువ నాయకుడు అజీం పటేల్ని గెలిపిస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది మీరు అనుకుంటారా? జరుగుతుందని మనం అనుకుంటున్నాము. నేను టీడీపీలో కూడా చేసిన చాలా పెద్ద సంవత్సరాలు, టీఆర్ఎస్లో 10 సంవత్సరాలు చేసినాం. హకీం సాబ్, రహీం సాబ్, అజీం పటేల్, సిరాజ్ సాబ్ ఈ ఉన్న అందరికీ చేతులు జోడించి నమస్తే చేస్తున్నాను. నేను చేసినా చేయలేదు వీళ్ళందరికీ తెలుసు. ఆ జాగాలో అజీం పటేల్ ఉండాలని చెప్పి మాకు కూడా అవకాశం ఇచ్చిండ్రు. సర్పంచ్కు ఎస్సీలకు అవకాశం ఇచ్చిండ్రు, సర్పంచ్కు గౌన్లకు కూడా సర్పంచ్కు అవకాశం ఇచ్చిండ్రు. ప్రతి మనిషికి అవకాశం ఇచ్చిండ్రు. అదే ఒక్క మెరుగు మనం అందరం గెలుచుకొని నిలబెట్టుకొని, ఇంతకుముందు ఆయన సర్పంచ్ లేడు, ఎంపీటీసీ లేడు, వార్డు నెంబర్ లేడు, ఊళ్ళల్లో రోడ్లు వేసిండు, ఎస్సీ వాళ్ళ రోడ్లు వేసిండు, మా గల్లీలలో కూడా రోడ్లు వేసిండ్రు, కొన్ని ఇండ్లు తెచ్చిండు. వాళ్ళేమో పటేళ్ళు
వాళ్ళు సర్పంచ్ ఒకసారి అందరు కలిసి ఆయన గెలిపించినాక ఏమైనా పని అడుకోవాలంటే మనకు ధైర్యం ఉంటుంది. ఇప్పుడు పని చేయాలంటే మనకు ధైర్యం ఉంటుంది. ప్రతి మనిషికి ఒక జ్వరం వచ్చినా, దవాఖానకైనా, హాస్పిటల్కైనా, ఎవరికి 10 రూపాయలు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఆయన ఊరికి సాయం చేసే మనిషి. అయితే నేనేం అడుగుతున్నా అంటే పెద్ద మనిషి, ఇప్పుడు మీ మన్నెగూడలో ప్రధాన సమస్య ఏదైనా ఉందా? ఇప్పుడు ఇన్ని రోజుల వరకు తీరలేదు ఈ సమస్య, నేను అజీం పటేల్కి ఈ సమస్య చెప్తా తీరుస్తాడు అనే ఏదైనా ఉందా మీ సమస్య? ఈ రోజులు ఆ పరిస్థితి లేదని చెప్పి టీడీపీ నుంచి టీఆర్ఎస్కి వచ్చిన, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన ఆయన తీరుతాడు, ఆయన చేస్తాడు ఉద్దేశంతోనే ఆయనకు మాకు భరోసా అని ఆయన గురించి కాంగ్రెస్లో వచ్చిన. నా ఉమ్మడి మొత్తం పోయింది టీఆర్ఎస్లో బీజేపీ. చూశారు కదా, అతను పెద్ద మనిషి, మాజీ సర్పంచ్, టీడీపీ నుంచి టీఆర్ఎస్ అన్ని ఎలక్షన్లు చూసి వచ్చి ఇక్కడ ప్రస్తుతం మనం నిలబడ్డ అజీం పటేల్కి ఖచ్చితంగా మద్దతు ఇచ్చి గెలిపించి ఆయనని మేము మా గ్రామ అభివృద్ధి చేసుకుంటానని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం మన్నెగూడ నడిబడ్డ మధ్యలో ఉన్నాము. గ్రామస్తులు ఉన్నారు ఇక్కడ, వారి మాటలు తెలుసుకుందాం. అసలు ఇక్కడ ఎవరు గెలిస్తే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది, అసలు అజీం పటేల్కి ఎందుకు ఓటు వేయాలని చెప్పి వాళ్ళని మాటలు తెలుసుకుందాం. పదండి అన్న. నమస్తే అన్న. అన్న అన్న తెలుగు में आता हिंदी आता तुम्हारा को? हिंदी తెలుగు नहीं आता? हाँ ठीक है. అన్నకు తెలుగు రాదంట, మనం హిందీలోనే క్వశ్చన్ అడుగుదాం. అన్న अब ये मन्नेगुड़े में अजीम पटेल को कांग्रेस से ठहराए, अजीम पटेल कांग्रेस से ठहरना बराबर है? बराबर है. अजीम पटेल कांग्रेस प्रभुत्व क्या बोलते हैं तुम्हारा हुकूमत आने के बाद, रेवंत रेड्डी आके 2 साल हो गया, आने के बाद अजीम पटेल ये रोडा और गलियों में रोडा और ये पूरे सीसी रोडा और पानी का इंतज़ाम और तुम्हारा घरों का ये पूरा इन्वेस्ट कर रहे हैं. हाँ, वो दूसरे जो थे सरपंच उन्होंने कुछ भी नहीं करे. अभी ये हुकूमत आने के बाद इनका ही चल रहा, अभी भी इनका ही चल रहा. अभी भी इन्होंने सब डेवलपमेंट पूरा सबको बात दे के क्या क्या है पूरा सब इन्होंने कर रहे हैं. आप वोट कंपलसरी अजीम पटेल को डाल के अजीम पटेल को जिताना सोच रहे हैं आप लोग? हम 50 साल से अजीम पटेल के साथी छे, उनके वालिद साहब के जब से कांग्रेस में छे हम. हाँ, एक ही पार्टी है हमारी, उनको डाल के जिताते और क्या क्या काम होना है काम उन्होंने कर तो बोले हम लेते काम उनसे. ठीक है. ప్రచారంలో భాగంగా మనం ఇప్పుడు మన్నెగూడ ప్రాంతంలో ఉన్నాం. మన్నెగూడ గ్రామంలోని 7వ వార్డు అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 7వ వార్డు అభ్యర్థి అయినటువంటి సమయోద్దీన్, అతను ప్రచారం ఎలా కొనసాగుతుంది, అతను వార్డులో ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు అనేది అతని మాటలోనే తెలుసుకుందాం. పదండి అన్న. నమస్తే అన్న. సమయోద్దీన్ అన్న. అన్న వాళ్ళ అన్న, మీరు ఏ వార్డుకి నిలబడరన్నా? నేను 7వ వార్డు నుంచి అజీం పటేల్ తరపు నుంచి నిలబడ్డాను. 7వ వార్డు అజీం పటేల్ తరపు నుంచి ఉన్నాడు. మీ వార్డులో ప్రధాన సమస్య ఏంటి? మీరు వార్డు మెంబర్లకు, మీ ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? మా వార్డులో డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్నది, మేజర్ ప్రాబ్లం అది ఒకటే ఉన్నది. ఇంకోటి విలేజ్లో మొత్తం అది డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది. ఇంకోటి లైట్స్ ఉన్నాయి కొంచెం. ఇంకోటి వాటర్ ప్రాబ్లం, అది వాల్స్ లేవు. అవి మొత్తం పని చేస్తామని హామీ ఇచ్చినాం మేము. మా వార్డులో కూడా మేము మొత్తం పని చేస్తామని హామీ ఇచ్చినాం. మీరు ఇప్పుడు అజీం పటేల్కి ఎందుకు సపోర్ట్గా నిలబడుతున్నారు? అతను ఎలాంటి హామీ ఇచ్చారు? మీకు గెలిస్తే మీరు వార్డుకి ఎలాంటి హామీ చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది? అజీం పటేల్ గెలిస్తే మాకు వార్డులో ఇల్లులు ఇస్తానని, ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇంకోటి ఆయన ఏ సమస్య అయినా కూడా ముంగల్లో ఉండి నిలబడి చేపించే మనిషి ఆయన. అందుకోసమే ఆయనకు మొత్తం ప్రజలు కూడా సపోర్ట్ చేస్తున్నాం, మా ఊరు వాళ్ళు అందరు. అందుకోసం అజీం పటేల్ని సపోర్ట్ చేస్తున్నాం. చూసారు కదా, అతను వార్డులో నిలబడ్డతో అజీం పటేల్ ప్రతి వాగ్దానం నెరవేర్స్తాడని చెప్పడంతో అతను మొదటిసారి బరిలో నిల్చున్నారు. మరికొందరు వార్డు మెంబర్లందరూ తెలుసుకుందాం. అన్న చెప్పండి. మీ పేరు అన్న? నమస్తే. నా పేరు రాజు అన్న. అయితే నేను ఇంతకుముందు టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తుంటేనా. నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే అజీం పటేల్ పదవిలో లేకున్నప్పుడు కూడా ఆయన చేసిన మంచి పనులకు ఇంప్రెషన్ అయి నేను ఆయనకు సపోర్ట్గా నిలబడదామని చెప్పేసి ఒక కార్యకర్తగా ఆయనకు నేను సపోర్ట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు మీరు టీఆర్ఎస్ఆ కాంగ్రెసా? నేను వ్యక్తిపరంగా అజీం పటేల్కు ఫ్యాన్ని. అంటే ఇక్కడ పార్టీ అవసరం లేదు, మీకు వ్యక్తి అవసరం. అజీం పటేల్ నచ్చి మీరు టీఆర్ఎస్ పార్టీ అయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజీం పటేల్ సపోర్ట్ చేస్తున్నాను. మెయిన్ ఏంటంటే అభివృద్ధి కావాలన్నా మాకు. ఒక యువత రాజకీయంలోకి వస్తే, రాజకీయంలో లేనప్పుడు ఎంత మంచి పనులు చేసిండు, ఇప్పుడు రాజకీయంలోకి వస్తే ఊరు భవిష్యత్తు ఎట్లా మారుస్తాడు. మెయిన్ మాకు ప్రధాన కారణం ఏంటంటే ఈ కంత ఉంటుంది అన్న, ఇక్కడ కంతతో అని చెంచుపల్లికి మన మన్నెగూడకు అనుసంధానం ఉంటుంది. గెలిచిన తెల్లారే ఆయన ఈ కంత పని స్టార్ట్ చేస్తానని హామీ ఇచ్చిండు అన్న గ్రామస్తులు.
మెయిన్ దానికి మాకు రోడ్ల సమస్యలు, రోడ్లు కూడా ప్రతి గల్లీలో ఏం ప్రాబ్లంలు ఉన్నాయి, ఏమున్నాయి, ఒక్క రింగుకే ఫోన్ లేపుతాడని ఆయన. అన్న నాకు ఒక చిన్న డౌట్ అన్న, అజీం పటేల్కి రాజకీయ అనుభవం లేదు, ఒక యువ నాయకుడు. మీ గ్రామ మన్నెగూడ అంటే ఒక వికారాబాద్ జిల్లాకు గుండెకాయలా ఉంటుంది, మైన్ చౌరస్తల. ఇంత పెద్ద మన్నెగూడని యువ నాయకుడి చేతిలో పెట్టాలని ఎలా అనుకుంటున్నారు మీరు? లీడర్ లక్షణాలు ఉన్న ఏకైక వ్యక్తి అంటే అజీం పటేల్ మెయిన్ అన్న. ప్రతి ఒక్క లక్షణం ఉంది ఆయన దగ్గర. కులం చూడడు, మతం చూడడు, ఏం చూడడు. అన్న తమ్మి అని ఎవరని అన్నా కూడా 10 నిమిషాల్లో ఆయన ముందర నిలబడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు ఆయన. ఎటువంటి ఒక చిన్న యాక్సిడెంట్ కానీ హాస్పిటల్ ఎవరున్నా ఉన్నా కూడా మమ్మల్ని ఏమన్నట్టు, ఎందుకన్నా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పేసినట్టు వాళ్ళకి ఫోన్ చేసి దగ్గరుండి వాళ్ళది ఏంది మంచి చెడు అన్నీ కనుక్కుంటాడన్న. మెయిన్ అంటే గతంలో ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేశారా, లేక వాళ్ళ అభివృద్ధి చేయకపోవడం వాళ్ళకి నచ్చలేదా మీకు? గత పాలకులు అంటే మీకు తెలియదు ఏమున్నదన్న, ఫామ్ హౌస్లో వండడం, ఇంటికి రావడం. మా ఊళ్ళో ఒక నాయకుడు పిల్లల పేర్లు కానీ ఒక గల్లీలో వార్డ్ మెంబర్ పేర్లు కూడా వాళ్ళకి గుర్తుంటాయి. అంటే గత పాలకన అసలు బాగాలేదని చెప్తున్నారు అన్న. అంటే ఇప్పుడు అజీం పటేల్ ఖచ్చితంగా ప్రజల్లో అందుబాటులో ఉంటాడు. అందుబాటులో ఉండే వ్యక్తి, ఒక అమ్మ కొడుకు లెక్కల, ఒక చెల్లెలకి అన్న లెక్కల, ఒక ఊరికి ఒక పెద్ద దిక్కు లెక్కల ఆయన మనిషినా. ఓకేనా, చూశారు కదా. అంటే మన్నెగూడ గ్రామ ప్రజల్లో గుండెల్లో అజీం పటేల్ ఎలా పాతుకుపోయాడనేది అతను మన అన్న మాటలోనే తెలుస్తుంది. అంటే వీళ్ళ మాటలో తెలుస్తుంది ఏంటంటే ఖచ్చితంగా మన్నెగూడ గ్రామంలో అజీం పటేల్ సర్పంచ్ అభ్యర్థిగా గెలవడం ఖాయమని ఈయన మాటలో తెలిసిపోతుంది. మంది యువకులు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, అజీం పటేల్ని ఎందుకు గెలిపించాలనేది వాళ్ళు చెప్తున్నారని వాళ్ళ మాటలు విందాం. అన్న నమస్తే అన్న. नमस्ते అన్న మీ పేరు అన్న? मेरा नाम इमरान खान है। अजीम पटेल को मन्नेगुड़ा गांव से सरपंच को क्यों जिताना चाह रहे हैं आप लोग? जिताना इसलिए है कि गांव का डेवलपमेंट भी अच्छे से होना है और कोई पावर में रहो ना करो, सरपंच का अहदा देने से पहले ही चुनो क्या है, हर काम को ले लेके चले। रोड देखो आप, हर गली के रोड अच्छे से दले हुए हैं। तो पावर में रहो या ना करो, अब ये हारो या जीतो उसका मतलब नहीं है। जीते तो इंशाल्लाह हम लोग कैसा भी, मगर कि आगे जाके भी ये काम ऐसे ही हमेशा करते रहेंगे और घर में जो प्रॉब्लम्स है वो भी सॉल्व करते हैं, या तो पहले भी करते हैं आगे भी करेंगे, हमेशा करेंगे ऐसी चीज़। ठीक है, చూశారు కదా. అంటే అతను గెలుపు ఓటమికి సంబంధం లేకుండా అజీం పటేల్ నిరంతరం మన్నెగూడ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు సేవలు అందిస్తున్నాడనే ఉద్దేశంతోనే అజీం పటేల్ని ఖచ్చితంగా గ్రామ సర్పంచ్గా ఎన్నుకుంటామని చెప్పి ఇక్కడ యువకులు చెప్తున్నారు. చూశారు కదా, ఇప్పటి వరకు మనం మన్నెగూడ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి అజీం పటేల్ సతీమణికి గ్రామ ప్రజల ఆదరణ ఎలా ఉందో, దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్గా అజీం పటేల్ సతీమణి గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. మరో గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్ట్తో నేను మీ ముందుంటాను. కెమెరామ్యాన్ మోసిన్తో వాజిద్, పీ న్యూస్.